అందరికీ నమస్కారం. పసుమర్తి గారి శత జయంతి ఉత్సవాలను మన తెలంగాణ సాంస్కృతిక శాఖ, టీం కూచిపూడి మరియు కూచిపూడి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శత జయంతిని జరుపుకునే అదృష్టం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. నాకంటే ముందు చెప్పిన పెద్ద గురువులందరూ కూడా చెప్పారు, వారు తెలుగు, తమిళము, కన్నడ సినిమాలలో నృత్య దర్శకత్వం వహించారని. అయితే ఆ రోజుల్లో నృత్య దర్శకత్వం అంటే బిట్టు బిట్టు కట్ చేసి కాకుండా వాళ్ళంతా కూడా ఆర్టిస్టులు ఒక నెల రోజుల పాటు మనం రంగప్రవేశానికి అయితే ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తామో ఆ రకంగా సాధన చేసి వాళ్ళంతా మన సినిమాల్లో వాళ్ళంతా కూడా ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఉన్న నర్తకీమణులందరూ కూడా ఆయన దగ్గర నేర్చుకోవడం వాళ్ళందరి గొప్ప అదృష్టం నిజంగా. అయితే మాకు కొద్దిగా ఆవగింజలో పావంత మాకు కూడా కొద్దిగా దక్కింది. ఎలాగంటే మా తెలుగు విశ్వవిద్యాలయం తరఫున, నృత్యశాఖ తరఫున కూచిపూడి బాణీ ఫెస్టివల్ అని ఒక బాణీ ఫెస్టివల్ని జరిపాము. అయితే ఈ బాణీ ఫెస్టివల్ని తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖ తరఫున జరుపుకోవడము మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఆ సందర్భంలో వారిని కలుసుకోవటము, వారిని చూడడం అనేది జరిగింది. అది కనీసం ఆ చూసే అవకాశమైనా నాకు కలిగినందుకు అది నేను నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ నెల అంటే డిసెంబర్ 11వ తేదీన భారతీయ విద్యాభవన్లో జరుపుకునే మన శత జయంతి ఉత్సవాలకు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.